నమస్తే అండి, వెల్కమ్ టు సూపర్ ఫుడ్. మిల్లెట్స్ ఆహారంలో తీసుకుంటే చాలా మంచిది అని చెప్పేసి చాలామంది మిల్లెట్స్కి షిఫ్ట్ అయ్యారు. అన్ని రకాల మిల్లెట్స్, వారానికి సరిపడ్డ మిల్లెట్స్ రకరకాలుగా తీసుకోవటము, రకరకాల ఆహార పదార్థాలు తయారు చేసుకుని కనీసము 2-3 పూట్లు తీసుకుంటున్నారు. చాలామంది 3 పూట్లు కూడా మిల్లెట్స్ తీసుకోవటం, కంప్లీట్గా రైస్ మానేయటం అనేది కూడా చాలా చూస్తున్నాం ఈ మధ్యకాలంలో. మిల్లెట్స్ డెఫినెట్గా మంచివి. అయితే వాటిని మనం ఎలా తీసుకోవాలి అంటే మిక్స్ చేసి తీసుకుంటే మాత్రం చాలా మంచిది. అంటే మనం రెగ్యులర్గా తీసుకునే ఆహారంలో మిల్లెట్స్ని మిక్స్ చేసి తీసుకుంటే కనుక దాని ఉపయోగం చాలా బాగుంటుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే మనం ఒరిజినల్గా ఏది తింటూ మనం పెరిగామో ఆ ఫుడ్ని మనము మిస్ అవ్వకుండా ఉంటుంది అన్నమాట. అంటే మనము ఫీల్ అవటం కాదు, అంటే మనం మిస్ అయిపోతున్న ఫీలింగ్ కాదు. యాక్చువల్గా బాడీకి ఏంటంటే మనం చిన్నప్పటి నుంచి తీసుకున్న ఆహారంతోనే బాడీ థ్రైవ్ అవుతుంది అన్నమాట, పెరుగుతుంది, దాని ఫంక్షనాలిటీ అనేది వస్తుంది, దాని సిస్టమ్స్ అన్నీ కూడా డెవలప్ అయి ఉంటాయి అన్నమాట. సో ఆ ఆహారాన్ని ఎప్పుడు కూడా మనము కనీసం కొంచెం మోతాదులో అన్నా తీసుకుంటూ ఉండాలి. దానికి మిల్లెట్స్ యాడ్ చేస్తే కనుక చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. సో ఒక చక్కటి మిల్లెట్ గురించి మనం తెలుసుకుందాం. అవి ఏంటంటే రాగులు. సో ఫస్ట్ రాగులు ఉపయోగించి ఒక చక్కటి రెసిపీ మీకు ఇప్పుడు చేసి చూపించబోతున్నాను. సో మన మెరుగైన ఆరోగ్యం కోసం ఈరోజు నేను చేసి చూపించబోయే సూపర్ రెసిపీ ఏంటంటే రాగి పిట్టి. రాగిపిండికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. రాగిపిండి, కొబ్బరి తురుము, బెల్లము, ఉప్పు, నెయ్యి అన్నీ రెడీగా ఉన్నాయి. మనం ఫస్ట్ దాన్ని మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ మిక్సింగ్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ మనకి. ఫస్ట్ రాగిపిండి, చాలా కొద్ది అమౌంట్లో కొంచెం అంత ఉప్పు, ఉప్పు చక్కగా మిక్స్ చేసేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకుని మనము మెల్లమెల్లగా దాన్ని ఒక తడి పొడిలాగా మనము, అంటే ఇలాగా ముద్ద కట్టినట్టు ఉండాలి. కొంచెం డిస్టర్బ్ చేయగానే పొడి పొడిగా రాలిపోవాలన్నమాట. ఆ విధంగా మనం పిండిని కలుపుకోవాలి. అందుకని కొంచెం వాటర్ వేసుకుని మనము పిండిని కలుపుకుందాం ఫస్ట్. ఎందుకంటే ఇది ఆవిరి మీద ఉడికించాలన్నమాట. గుడ్ ఓల్డెన్ డేస్లో ఏం చేసేవారంటే చక్కగా ఆవిరి మీద ఉడికించేవారు. సో ఇది కొంచెం గట్టిగా వచ్చింది కదా, ఇంకొంచెం రాగిపిండి ఇందులో మిక్స్ చేద్దాము. సో పిండిలో వాటర్ కంటెంట్ ఎక్కువైంది కాబట్టి ఇంకొంచెం పిండి యాడ్ చేసి నేను దీన్ని సమానంగా చేస్తున్నాను. తడి పొడిలాగా కలుపుకోవాలి కాబట్టి కొంచెం అంత వాటర్ తగ్గించుకుని మనం కలుపుకోవాలన్నమాట. మనం క్వాంటిటీ ఇప్పుడు ఇది ఏంటంటే ఎక్కువ క్వాంటిటీ అయింది. సో ఇలాగా తడి పొడిలాగా దీన్ని మనము ముద్ద చేస్తే ముద్ద అయిపోతుంది అన్నమాట. సో ఫస్ట్ ఇలా కలిపేసుకున్న తర్వాత దీన్ని చక్కగా ఇలా ఒత్తి పక్కన పెట్టేసుకుని నెక్స్ట్ ఏంటంటే మనము ఈ పిండి ఎందులో అయితే యాడ్ చేస్తామో అది రెడీ చేసుకుందాము. నేను ప్రెషర్ కుక్కర్లో వండేస్తున్నాను. అయితే మీరు ఏం చేయొచ్చు అంటే ఇంకొక మెథడ్ ఏం చేయొచ్చు అంటే ఇట్లాంటి చక్కటి స్టీల్ గిన్నె తీసుకుని అందులో వాటర్ వేసేసి దానిపైన తడి బట్ట శుభ్రంగా కట్టేసేసి ఈ పిండిని ఆ బట్ట మీద వేసి ఆ తడి బట్టని మళ్ళీ క్లోజ్ చేసి దానిపైన ఏదన్నా ఒక మూత పెట్టేసేసి ఆవిరి మీద అట్లా ఉడికించుకుంటే కనుక చాలా ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట. ఇది యాక్చువల్గా మన నాయనమ్మలు, అమ్మమ్మలు అలా చేసేవారు. మట్టి కుండని తీసుకుని చేసేవారు. ఈవెన్ మట్టి కుండతో కూడా మనం చేసుకోవచ్చు. ఇక్కడ నేనేంటంటే ఇడ్లీ రేకు ఉంది కదా, దీంట్లోనే అన్నీ వేసేసి చేసేస్తాను రెడీగా. సో ఫస్ట్ ఇందులో వాటర్ యాడ్ చేసేసుకుందాము. ఈ రేకులు చాలా చిన్నగా ఉన్నాయి కాబట్టి కొంచెం పిండి మాత్రమే పడుతుంది.
ఒత్తి పెట్టకూడదు, కొద్దిగా లూజ్గానే వేసుకోవాలి మనం ఇందులో. సో చక్కగా ఇడ్లీ రేకులు మొత్తం పిండిని వేసేసుకున్నాం. ఇంకా ఈ పిండి ఉంది కాబట్టి మళ్ళీ ఇంకొక నెక్స్ట్ వాయి ఉపయోగించుకోవచ్చు. ఇది దీంట్లో పెట్టేసేసి గ్యాస్ కట్ తీసేసి జస్ట్ ఊరికనే మూత పెట్టేసేసి ఒక 10-15 నిమిషాలు మనము ఆవిరి మీద ఉడికించేస్తే అయిపోతుంది అన్నమాట. సో ఒక 10-15 మినిట్స్ వెయిట్ చేద్దాం. సో 15 మినిట్స్ అయిపోయింది. మనము స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము. ఇది చక్కగా అంటే మనము గ్యాస్ కట్ పెట్టలేదు కాబట్టి వెంటనే తీసేసుకోవచ్చు, ప్రెషర్ ఏముండదు. సో చక్కగా కుక్ అయిపోయింది. దీన్ని మనం చక్కగా మిక్స్ చేసేసుకోవటమే ఇప్పుడు. రాగిపిండిలో 2 ముఖ్యమైనటువంటి పోషకాలు ఉంటాయన్నమాట. మనకి మామూలుగా ఎనర్జీ ఇవ్వటము ఇవన్నీ కాకుండా ముఖ్యమైన పోషకాలు ఏంటంటే కాల్షియం, ఐరన్. ఈ కాల్షియం, ఐరన్ అనేవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్. పెరిగే పిల్లలకి, ప్రెగ్నెంట్ ఉమెన్కి, పాలిచ్చే తల్లులకి ఈ కాల్షియం అండ్ ఐరన్ అనేది చాలా అవసరం అన్నమాట. సో కాల్షియం, ఐరన్ ఇందులో సమృద్ధిగా ఉంటాయి. అందుకనే చిన్నపిల్లలు మనకి మిల్లెట్ అనేది కొత్తదేమి కాదు. మనం చిన్నప్పటి నుంచి అంటే చాలా పూర్వం నుంచి కూడా రాగులు ఉపయోగించటం, రాగి జావ ఇవ్వటము, రాగి పిట్టి రెడీ చేసుకోవటము, రాగి రోటీ, ఇట్లా రకరకాల డిషెస్ రాగితో తయారు చేసుకొని ఇవ్వటం అనేది జరుగుతూ ఉంది. అండ్ మోస్ట్ కామన్గా రాగి ఇంకా జొన్నలు ఈ 2 మిల్లెట్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారనమాట. సో రాగి రుచి ఉంటుంది, అట్ ద సేమ్ టైం దీని నుంచి వచ్చేటువంటి పోషకాలు కూడా మనకి చక్కగా ఉపయోగపడుతూ ఉంటాయి. ప్లస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే దీంట్లో మనకి ఫైబర్ కంటెంట్ అనేది బాగా ఉంటుంది అన్నమాట. ఫైబర్ అనేది పీచు పదార్థం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అందులోకి సీరియల్స్ నుంచి వచ్చేటువంటి పీచు పదార్థం ఏంటంటే అది సాల్యుబుల్గా ఉంటుందన్నమాట. అంటే వాటర్ని చక్కగా పీల్చుకొని మనకి షుగర్ తగ్గించటము, అలాగే కొలెస్ట్రాల్ తగ్గించడం అనేది చేస్తుందన్నమాట. సాల్యుబుల్, ఇన్సాల్యుబుల్ ఫైబర్స్ అని 2 ఉంటాయి. సో ఇందులో సాల్యుబుల్ ఉంటుంది, ఇన్సాల్యుబుల్ ఉంటుంది. సాల్యుబుల్ ఏం చేస్తుంది, వాటర్ని పీల్చుకొని షుగర్ని, తర్వాత కొలెస్ట్రాల్ని తగ్గిస్తూ ఉంటుంది అన్నమాట. అది ఇట్లా మూవ్ అయ్యే కొలది మనకి తగ్గిస్తూ ఉంటుంది. తర్వాత ఇన్సాల్యుబుల్ ఫైబర్ ఏం చేస్తుందంటే గుడ్ బ్యాక్టీరియాని పెంచడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. సో నెక్స్ట్ మనం ఇందులో బెల్లం పొడి, నెక్స్ట్ కొబ్బరి తురుము, నెక్స్ట్ నెయ్యి. నేను ఇక్కడ నెయ్యి ఉపయోగిస్తున్నాను. ఇంకొక మెథడ్ ఏంటంటే నెయ్యి కాకుండా నువ్వుల నూనె ఉపయోగిస్తూ ఉంటారనమాట. ఒరిజినల్ రెసిపీ ఏంటంటే నువ్వుల నూనె ఉపయోగించడం. చాలాసార్లు చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే బాలింతలకి అంటే పాలిచ్చే తల్లులకి ఇలాగ రాగి పిట్టి తయారు చేసి ఇస్తూ ఉంటారనమాట. ఎందుకంటే ఐరన్, కాల్షియం చాలా ఎక్కువ అవసరం అవుతుంది. ప్రెగ్నెన్సీ టైం కంటే పాలిచ్చే టైంలో ఎక్కువ కాల్షియం, ఐరన్ అనేది అవసరం అవుతుంది అనమాట. ఎందుకంటే ఫుల్ గ్రోన్ బేబీని పెంచాలి కాబట్టి పాల ద్వారా, అందుకని ఎక్కువ అవసరం అవుతూ ఉంటుంది. సో దీంట్లో మామూలు బెల్లం కాకుండా తాటి బెల్లం ఉపయోగించటము, అలాగే నువ్వుల నూనె ఉపయోగించటము అనేది చేస్తూ ఉంటారు. చాలా బలవర్ధకమైనటువంటి ఆహార పదార్థం అన్నమాట ఇది. సో మిక్స్ చేస్తుంటేనే చాలా మంచి కమ్మటి వాసన వస్తుంది. నెయ్యి ఉపయోగించుతున్నాం కాబట్టి నెయ్యి ఫ్లేవర్తో కలిపి వస్తుంది. అదే నువ్వుల నూనె ఉపయోగించితే కనుక ఆ ఫ్లేవర్ వచ్చేస్తుంది, చాలా బాగుంటుంది. సో దీన్ని మనము చక్కగా సర్వ్ చేసేసుకుందాము. సో మిక్స్ చేసేసుకున్నాం కదా. జస్ట్ లడ్డు లాగా తయారు చేసి మనం దీన్ని సర్వ్ చేసుకుందాము. తినడానికి ఈజీగా ఉంటుంది.
సో రాగి పిట్టి రెడీ అయిపోయింది. రాగి యొక్క ప్రయోజనాలు మరొకసారి మీకోసం. రాగిపిండి ప్రోటీన్, కాల్షియం, ఐరన్, ఫైబర్ ఇంకా ఇతర ఖనిజాలు సమృద్ధిగా కలిగి ఉంటుంది. రాగిపిండిలో ఉన్న కాల్షియం ఎముకల యొక్క బలాన్ని పెంచుతుంది. చిన్నపిల్లలు మరియు వృద్ధులకు ఇది చాలా మంచిది. రాగిపిండిలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది. రాగిపిండిలో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది మరియు మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. చూసారు కదండి, రాగి పిట్టి చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా రుచికరంగా ఉంటుంది, బోల్డని పోషకాలు ఉంటుంది. పిల్లలకి, పెద్దలకి అందరికీ చాలా వర్సటైల్ ఫుడ్ అని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఈజీగా కూడా అయిపోతుంది. సో తప్పనిసరిగా ట్రై చేయండి. రేపు ఇంకొక సూపర్ రెసిపీతో మీ ముందుంటాను. అంతవరకు మీ జానకి. నమస్తే.